ఆంధ్రగా పాలన సాగుతుందన్నారు మాజీ సీఎం జగన్. వ్యవసాయం అనేది ఒక పండుగలా ఉండాలి. తమ హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం కూటమి పాలనలో దండగగా ఉందన్నారు. సూపర్ 6 అంటే కరపత్రాల్లోనే ఉందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. జయచంద్రారెడ్డి ఇంతవరకు అరెస్టు కాలేదన్నారు. రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. వ్యవసాయం అన్నది ఒక పండుగగా, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. రైతులకు హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. ఆశ్చర్య కలిగించే విషయం ఇది సూపర్ 6 అడ్వర్టైజ్, ఇది సూపర్ 6 సూపర్ 7 ఆయన చెప్పినట్టు. సూపర్ 6 సూపర్ 7 విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో, వాళ్ళకు సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో, ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2,000 కలిపి 72,000 ఇవ్వాలి. కొన్ని రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ, ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడంట. ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ దేర్ ఆఫ్. ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకుని పోయినారు. ఏమన్నా అన్యాయం ఇది? అన్యాయం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాదు. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడట. తీసుకొని పోయినాను నిన్న. వాడు చేసినవాడు జయచంద్రారెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాదా? అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నువ్వు వీళ్ళే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినావా? ఈ పేర్లన్నీ నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి, ఇంకంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? ఈ మాదిరిగా నిజంగా దీన్ని గన డెమోక్రసీలో దీన్ని గన పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా?